సూపర్ హిట్ మహిళా ఉచిత బస్సు ప్రయాణం చేసినప్పుడు గౌరవనీయులు పెద్దలు మన కోడుమూరు ఎమ్మెల్యే గారి దస్తగిరి గారికి స్వాగతం కానీ అలాగే కోడుమూరు సొసైటీ చైర్మన్ గారు ఇక్కడ దగ్గరలో ఉంటే స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటాము. లద్దగిరి పట్టకృష్ణ గారిని, అలాగే కోడుమూరు త్రివేద్ కుమార్ గారు కోడుమూరు సొసైటీ చైర్మన్ రాలేదా? అలాగే ముందు మన ఎమ్మెల్యే గారికి, అలాగే ఇక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలకు, అలాగే మహిళలకు అందరికీ నా ఉదయపూర్వక అలాగే పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి చేసినటువంటి మహిళలకు, అలాగే గ్రామ నాయకులకు, మండల నాయకులకు, పత్రికా విలేకరులకు, పోలీస్ సిబ్బంది వారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే పథకం గురించి ఈరోజు ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పథకం కింద మన రాష్ట్రంలో లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. చాలా సంతోషంగా తృప్తి పొందుతున్నారు. ఈ పథకం ప్రవేశపెట్టడం చాలా గొప్ప అదృష్టంగా మన ముఖ్యమంత్రి గారికి అందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాము. సంస్కరణలు తీసుకురావడం జరిగింది, పథకాలను తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే మొన్న ఆగస్టు 15వ తేదీ గౌరవ నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధాని గారు మరి చెప్పడం జరిగింది, డ్రోన్ దీది. ఇందాక సార్ చెప్పినట్టు, ఏపీఎం గారు చెప్పినట్టు డ్రోన్ దీది వ్యవసాయంలో కూడా ఆధునికీకరణ తీసుకురావాలి, ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ కొత్త సంస్కరణలు తీసుకొని రావాలని చెప్పేసి చెప్పడం కేంద్రం చెప్తా ఉంది. అదే విధంగానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఇక్కడికి చూడండి, నాకు అందరూ ఒకసారి వేదిక మీద ఉన్నటువంటి మల్లన్న గారికి, మా రామకృష్ణ రెడ్డి గారికి, ఏపీఓ గారికి, గంగాధర్ గారికి, ఎస్ఐ గారికి, అలాగే బాలన్న గారికి, జనసేన బీజేపీ నాయకులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మహిళా మనులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు స్త్రీశక్తి సూపర్ హిట్ అనే పథకం అంటే ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మహిళా మనులకి ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు స్త్రీలని ఆర్థికంగా అభివృద్ధి చేయాలి, వాళ్ళే మన యొక్క ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినా పొదుపుగా వాడుకొని మన యొక్క ఆర్థికంగా బలపడడానికి వాళ్ళు మనకి ఆదర్శం. ఎందుకంటే స్త్రీలు ఏదైనా కానీ ఒక వస్తువును కొనాలన్నా ఆచితూచి కొని డబ్బును మిగిల్చుకొని ఏదైనా వేరే వస్తువులకి వాడుకునే విధంగా వాళ్ళ యొక్క ముందు చూపు ఉంటుంది. అలాంటిదే మన నారా చంద్రబాబు నాయుడు గారు స్త్రీలని ఆర్థికంగా ఎదిగే విధంగా, అలాగే రాజకీయంగా, సామాజికంగా వీళ్ళని అభివృద్ధి పరిస్తే సమాజం బాగుపడుతుందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్ప మనస్సుతో వారిని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఈరోజు చూస్తే స్త్రీశక్తి కార్యక్రమం అంటే ఈ యొక్క బస్సు పథకం ద్వారా వారికి ఎక్కడైనా రాష్ట్రంలో తిరగడానికి ప్రయాణించవచ్చు, కానీ దాన్ని ఖచ్చితంగా సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క ప్రతిదీ అంటే మహిళలని వారికి భద్రత కూడా కల్పించాలా. ఆయన హయాంలో ఎప్పుడైనా కానీ స్త్రీలను చాలా గౌరవంగా చూసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. పాల్గొనేందుకు వచ్చిన మన పెద్దలు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారి సహకారంతో 39 ఏళ్ల చరిత్ర తిరగరాసిన మన కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి గారికి, అదేవిధంగా ఏపీఎం సుబ్బయ్య గారికి, మండల కన్వీనర్ గారికి, ఇక్కడికి వచ్చిన మహిళా సోదరి మనులకు,
ఇక్కడికి వచ్చిన మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరులో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా సూపర్ 6 పథకం గురించి ప్రతి ఒక్కరు చెప్తున్నారు, ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఇంట్లో ఏ మహిళ